మహబూబాబాద్ జిల్లా కురువి మండల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏల సమాచారం కోరగా సమాచారం గడువులోపు సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ దానిపై ఆర్డీఓ కార్యాలయంలో అపీల్ చేస్తూ అందులో కూడా నెల రోజుల దాకా సమాచారం ఇవ్వకుండా ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారని బాధితులు గండమల్ల రామకృష్ణ ఆరోపించారు. నెల రోజుల తర్వాత చిన్నపాటి సమాచారం ఇవ్వడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కురువి మండల ఆఫీసులో 15 మంది వీఆర్ఓలు ఉండగా 7 వీఆర్ఏల సమాచారం 2010 నుండి 2024 దాకా సమాచారాన్ని అడగగా అందులో 7 వీఆర్ఏల సమాచారం మాత్రమే ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. 7 వీఆర్ఏల పేర్లు 7 వీఆర్ఏల వారసత్వ బదిలీ నియామకం పేర్లు అట్లూరి ఉపలయ్య తండ్రి భిక్షం, బయ్య యోహన్ తండ్రి వెంకన్న, ఎడ్ల నాగేష్ తండ్రి వెంకటరత్నం, చింతమల్ల వెంకన్న తండ్రి వీరయ్య, మామిండ్ల సాయి తండ్రి నాగయ్య, కామిండ్ల అవినాష్ తండ్రి కృష్ణ, కొమ్ము ఎల్లయ్య తండ్రి వెంకటయ్య వీరి సమాధానం మాత్రమే ఇవ్వడం జరిగిందని అన్నారు. మీరు కోరిన సమాచారం వ్యక్తిగతమని, మిగతా వీఆర్ఏల సమాచారం గురించి సమాచారం ఇవ్వబడదని రెవెన్యూ అధికారులు అన్నారని బాధితులు ఆరోపించారు. కురువి మండలం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతిపై సమాచారం కోరగా సమాచారం గడువులోపు సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ దానిపై ఆర్డీఓ ఆఫీస్లో ఫస్ట్ అప్పీల్ చేసుకున్నాము. ఆర్డీఓ ఆఫీస్లో కూడా సమాచారం ఇవ్వకుండా అందులో కూడా నెల రోజులు దానికి సమాచారం ఇవ్వకుండా చాలా టైం తీసుకొని ఇవ్వట్లేదు. దాని తర్వాత ఒక 15 రోజుల తర్వాత చిన్నపాటి సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఏంటంటే కురువి మండల ఆఫీస్లో మినిమం 15 మంది వీఆర్ఏలు ఉన్నారు. అందులో ఒక 7 వీఆర్ఏలకు సంబంధించిన సమాచారమే ఇచ్చారు తప్ప మిగతా వీఆర్ఏల సమాచారం ఇవ్వకుండా సమాచారం ఇవ్వము, ఇది వ్యక్తిగతం అని చెప్పేసి నాకు ఈ ఒక సమాచారం పేపర్ ఇచ్చారు. సమాచారం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అందరూ ఇవ్వద్దు, కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఇదేందని నేను ఎంఆర్ఓ గారిని అడగగా నీకు సమాచారం ఇవ్వము, ఏం చేసుకుంటో చేసుకో, నా దగ్గర బుక్ ఉన్నది, సమాచారం ఇవ్వద్దు వ్యక్తిగతం కాబట్టి నేను ఇయ్యను అని అన్నాడు. దీనిపై మన లోకాయుక్త హైదరాబాద్ లోకాయుక్తలో పోయి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పిటిషన్ ద్వారా కూడా సమాచారం అనేది ఇవ్వకుండా సేమ్ మా సమాచారం వ్యక్తిగతము మేము ఇవ్వమని చెప్పేసి ఒక వైట్ పేపర్ మీద దానిపై డేట్ లేదు, ఏం లేదు, అందరి సమాచారం పిల్ల పేపర్ మీద అందరి మ్యాటర్ రాసి ఒక్కరే సంతకం పెట్టి అక్కడ ఒక టర్మ్ కొంతమంది ఇచ్చి కొంతమంది వీళ్ళు అదే సేమ్ రిపీట్ చేసారు. లోకాయుక్తలో కూడా ఈ డిసెంబర్ 17వ తారీఖు రోజున ఇది ఒక పిటిషన్ ఇచ్చిన దానిపై నాకు టైం ఇచ్చారు. ఆ టైంలోపు కూడా సమాచారం ఇవ్వట్లేదు. ఇట్టి అధికారులపై లోకాయుక్తలో తగిన పరిష్కారం చేస్తారని నాకు నమ్మకం ఉంది.